Okay. Good morning. Today's topic is properties of DFT, discrete Fourier transform. Okay. In that, let us move on to first property, periodicity. Right. So let us suppose x of n is the sequence and x of k is the Fourier transform pair. Discrete Fourier transform pair means if I give x of n as a signal and if I apply a discrete Fourier transform to this, okay, I am getting x of k. సో ఎక్స్ ఆఫ్ అనే సిగ్నల్ మనము ఇన్పుట్ కింద ఇస్తే ఎక్స్ ఆఫ్ సిగ్నల్ మనం ఇన్పుట్ కింద తీసుకొని దానికి డిఎఫ్టి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కనుక అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వచ్చింది అనుకుందామమ్మా, రైట్? అండ్ నౌ ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్ని షిఫ్ట్ చేస్తున్నారండి బై ఎన్ శాంపిల్స్. ఓకేనండి, ఐఎమ్ షిఫ్టింగ్ దిస్ ఇన్పుట్ సీక్వెన్స్ బై ఎన్ శాంపిల్స్. షిఫ్ట్ చేస్తుంటే అప్పుడు నాకు అవుట్పుట్ కూడా అంటే షిఫ్ట్ చేసి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే దెన్ అవుట్పుట్ నాకు ఏమొస్తుంది అంటే ఎక్స్ ఆఫ్ కే ప్లస్ ఎన్, అంటే అవుట్పుట్ కూడా నాకు షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇది దీని యొక్క మీనింగ్ అండి. దట్ ఎక్స్ ఆఫ్ ఎన్ అండ్ ఎక్స్ ఆఫ్ కే బి ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్. ఓకే, ఇఫ్ ఇన్పుట్ ఈస్ షిఫ్టెడ్ బై ఎన్ శాంపిల్స్. ఓకేనండి, ఇప్పుడు నేను ఎక్స్ ఆఫ్ ఎన్ ని షిఫ్ట్ చేశానమ్మా బై ఎన్ శాంపిల్స్. అప్పుడు అది ఏమవుతుందండి, ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ అవుతుంది అనమాట. రైట్? చేస్తే ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ అవుతుందమ్మా. రైట్? సో నేను ఇన్పుట్ని షిఫ్ట్ చేశాను బై ఎన్ శాంపిల్స్. రైట్? ఈ షిఫ్ట్ చేసిన సిగ్నల్ నేను ఎక్స్ ఆఫ్ ఎన్ అనుకుంటున్నాను అనమాట. ఓకేనండి, అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందండి? అవుట్పుట్ కూడా షిఫ్ట్ అయ్యే వస్తుంది. ఓకేనామా? ఎక్స్ ఆఫ్ కే ప్లస్ ఎన్, దీని ఇప్పుడు నేను ఎక్స్ ఆఫ్ కే అవుట్పుట్ అంటున్నానండి. అంటే ఇదిగోండి, ఇఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఎక్స్ ఆఫ్ కే ఆర్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేర్ అయితే ఇన్పుట్ నేను కనుక షిఫ్ట్ చేస్తే బై ఎన్ శాంపిల్స్, అవుట్పుట్ కూడా షిఫ్ట్ అవుతుంది బై ఎన్ శాంపిల్స్. Now I am taking this shifted version of input as x of n and shifted version of output as x of k. Okay, then x of k plus n equal to x of k. ఓకేనమ్మా, ఇది మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనమాట. రైట్? సో లెట్ us సపోజ్ ఇప్పుడు మనం దాన్ని ప్రూవ్ చేద్దామండి. డిఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్కి నా ఎక్స్ ఆఫ్ కే వచ్చింది. నో వాట్ ఈస్ ఎక్స్ ఆఫ్ కే? ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్ ఎన్కే. ఒమేగా ఎన్ అంటే ఏంటండి? ఈ పవర్ మైనస్ జే 2π బై ఎన్. ఓకేనమ్మా, ఇది ఒమేగా ఎన్ అంటే దిస్ ఈస్ ఒమేగా ఎన్ హోల్ పవర్. ఒమేగా అంటే ఇదండి, హోల్ పవర్ ఎన్కే. సో మనకి ఫార్ములా ఏమవుతుందండి? ఇది ఎక్స్ ఆఫ్ ఎన్ ఇక్కడ రాస్తానండి ఇక్కడ నేను. సో ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to n minus 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2π nk బై ఎన్. సో ఇది మనకి ఫార్ములా. అదే ఇక్కడ నేను రాశానమ్మా. ఓకేనా అండి? నౌ నేనేమనుకుంటున్నాను, ఎక్స్ ఆఫ్ కే ప్లస్ ఎన్ని ఎక్స్ ఆఫ్ కే ప్రూవ్ చేయాలండి ఇప్పుడు మనము. ఓకేనమ్మా? సో ఎక్స్ ఆఫ్ కే ఉంది. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ కే ప్లస్ ఎన్ ఏమవుతుందండి అంటే సబ్స్టిట్యూట్ కే ప్లస్ ఎన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కే. అప్పుడు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఒమేగా ఎన్ స్మాల్ ఎన్ అండి, ఇది స్మాల్ ఎన్ అమ్మా, ఇది ఇక్కడ రాశానండి. రైట్? కే ఇన్ ద ప్లేస్ ఆఫ్ కే ఐ హ్యావ్ టు రీప్లేస్ కే ప్లస్ ఎన్. సో కే ప్లస్ ఎన్ రాశానండి. సో ఇప్పుడు మళ్ళీ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1
x of n omega n n ఇంటూ ఎన్ ప్లస్ కి ఉంది కదా మా పవర్లో, దాన్ని స్ప్లిట్ చేయండి. ఎన్ ఇంటూ ఎన్, ఎన్ ఇంటూ ఎన్ అది ఇక్కడ రాశాను, ఎన్ ఇంటూ కే అది ఇక్కడ రాశానండి. ఓకేనండి. నౌ 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 see here omega n nk omega n nn. ఈ ఒమేగా ఎన్ ఎన్ఎన్ అంటే ఏంటండి? ఒమేగా ఎన్ అంటే మనకి ఏంటమ్మా? ఈ పవర్ మైనస్ జే 2 పై బై ఎన్ పవర్ ఎన్కే, సారీ పవర్ ఎన్ఎన్. ఒమేగా ఎన్ పవర్ ఎన్ఎన్ అంటే హోల్ పవర్ ఎన్ఎన్, హోల్ పవర్ ఎన్ఎన్. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఏం మిగులుతుంది ఇక్కడ? ఈ పవర్ మైనస్ జే 2 ఎన్, ఈ పవర్ మైనస్ జే 2 ఎన్ అని ఇక్కడ మనకి మిగిలిందండి. రైట్? ఈ పవర్ మైనస్ జే 2 ఎన్ అంటే ఏంటండి? ఈ పవర్ వచ్చి 2 ఎన్ అంటే ఏంటండి? కాస్ 2 ఎన్ మైనస్ జే సైన్ 2 ఎన్, కాస్ 2 ఎన్ మైనస్ జే సైన్ 2 ఎన్. ఓకేనమ్మా? కాస్ 2 ఎన్ మైనస్ జే సైన్ 2 ఎన్. కాస్ 2 ఎన్ అంటే ఏంటమ్మా? వాల్యూ 1, సైన్ 2 ఎన్ వాల్యూ 0, కాబట్టి 1 మైనస్ జే 0 అంటే ఏమవుతుంది? వాల్యూ ఇది 1 అవుతుంది అనమాట. సో ఒమేగా ఎన్ ఎన్ ఇస్ ఆల్వేస్ 1, ఒమేగా ఎన్ ఎన్ ఇస్ ఆల్వేస్ 1. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఒమేగా ఎన్ క్యాపిటల్ ఎన్ వాల్యూ ఆల్వేస్ 1 అయిందండి ఇది. అప్పుడు ఇక మనకి ఏం మిగులుతుంది? ఇది ఒక్కటే మిగులుతుంది టర్మ్. ఓకేనమ్మా? సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 x ఆఫ్ n ఒమేగా n nk. ఇది మనకి ఏమైంది ఇప్పుడు? ఇది x ఆఫ్ k ప్లస్ n అయిందనమాట. ఇది k ప్లస్ n మనకి ఇలా వచ్చిందండి. రైట్? k ప్లస్ n మనకి ఇలా వచ్చిందండి. అవునా కదా? సో see here ఇప్పుడు ఏమవుతుంది? ఒమేగా సమ్మేషన్ ఈక్వల్ 0 టు n మైనస్ 1 x ఆఫ్ n ఒమేగా n nk అంటే వాల్యూ ఎంత? x ఆఫ్ k నే కదా ఇది. సో x ఆఫ్ k ప్లస్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ k. ఓకేనమ్మా? ప్రూవ్ చేసామండి, ప్రూఫ్ అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? రైట్? ఒక్కసారి గమనించండి, ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వెళ్దాం, ఫస్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్దామండి. సి హియర్ x ఆఫ్ n అనే సిగ్నల్ తీసుకున్నాను, దీనికి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే x ఆఫ్ k వచ్చింది, x ఆఫ్ k వచ్చింది. నౌ x ఆఫ్ n ని షిఫ్ట్ చేశానమ్మా బై n శాంపిల్స్. ఓకేనండి? x ఆఫ్ n ని షిఫ్ట్ చేశానండి బై n శాంపిల్స్. అప్పుడు షిఫ్ట్ చేసి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అప్పుడు ఏమొచ్చిందంట? x ఆఫ్ k ప్లస్ n, x ఆఫ్ k ప్లస్ n వచ్చిందంట. రైట్? సో ఇది మనకి ప్రూవ్ చేసామండి. ఒక్కసారి గమనించండి, ఇక్కడ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు అప్లై అవుతుంది? ద సిగ్నల్ ఈస్ పీరియాడిక్ సిగ్నల్. ఓకేనమ్మా? పీరియాడిక్ సిగ్నల్ అయ్యింది కాబట్టి ఇన్పుట్ కనుక పీరియాడిక్ అయితే అవుట్పుట్ కూడా పీరియాడిక్ అవుతుంది. ఓకేనమ్మా? ఇది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఇస్ పీరియాడిక్ దెన్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో పీరియాడిక్. మనం చదువుకున్నామండి ఫస్ట్ యూనిట్ లో. పీరియాడిక్ అంటే ఏంటండి? ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్. అవునా కదా? టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ చదువుకున్నాము, పీరియాడిక్, ఎపీరియాడిక్ సిగ్నల్స్ చదువుకున్నాము. అక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ అయిందనుకోండమ్మా, దెన్ ద సిగ్నల్ ఈస్ పీరియాడిక్ విత్ పీరియడ్ ఎన్, విత్ పీరియడ్ ఎన్, క్యాపిటల్ ఎన్. ఓకేనండి? ఇది మనం చదువుకున్నాం. సో ఇన్పుట్ సిగ్నల్ కనుక పీరియాడిక్ అయితే ఎక్స్టర్నల్ సిగ్నల్ కూడా పీరియాడిక్, సారీ ఇన్పుట్ సిగ్నల్ కనుక పీరియాడిక్ అయ్యి దానికి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే దెన్ మనకు వచ్చే అవుట్పుట్ సిగ్నల్ కూడా పీరియాడిక్ అవుతుంది. ఓకే, ఇది ఈ ప్రాపర్టీ అన్నమాట. ఓకేనండి? దిస్ ఇస్ ద ప్రాపర్టీ, పీరియాడిసిటీ ప్రాపర్టీ. సో ఎక్స్ ఆఫ్ ఎన్, ఎక్స్ ఆఫ్ కే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ పేరు అనుకుంటే కనుక ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఇస్ shifted by n samples, okay, then output must also be shifted by same amount of samples. ఇప్పుడు ఈ x ఆఫ్ n ప్లస్ n ని నేను సిగ్నల్ అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? సిగ్నల్ అనుకుంటున్నాను. అప్పుడు x ఆఫ్ k ప్లస్ n కూడా x ఆఫ్ k అవుతుంది అనమాట. ఓకేనండి? అర్థమవుతుందమ్మా? సో
ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎన్ ని ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ తీసుకుంటున్నాను అంటే సిగ్నల్ అంటే షిఫ్ట్ చేసిన సిగ్నల్ని ఇప్పుడు ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. అప్పుడు అవుట్పుట్ కూడా ఏమవ్వాలి, షిఫ్ట్ అయ్యే రావాలి. అది దేనికి ఈక్వల్ అవ్వాలి, షిఫ్ట్ అవ్వక ముందు ఇచ్చిన సిగ్నల్ కి నేను డిస్క్రీట్ ఫిల్టర్స్ అప్లై చేస్తే వచ్చే అవుట్పుట్ ఈక్వల్ అవ్వాలన్నమాట. ఓకేనా, చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి ఇది. రైట్, నౌ లెట్ us మూవ్ ఆన్ టు another ప్రాపర్టీ, లీనియారిటీ. ఓకేనండి, లీనియారిటీ చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే x1 ఆఫ్ ఎన్ సిగ్నల్ తీసుకున్నానండి. x1 ఆఫ్ ఎన్ ఇస్ అ సిగ్నల్ ఐఎమ్ టేకింగ్ హియర్. x1 ఆఫ్ ఎన్ సిగ్నల్ కి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే x1 ఆఫ్ k వచ్చింది. ఓకేనమ్మా, x1 ఆఫ్ k వచ్చింది. ఇప్పుడు x2 ఆఫ్ ఎన్ ఈజ్ అండర్ సిగ్నల్, రైట్? సో ఈ x2 ఆఫ్ ఎన్ సిగ్నల్ కి ఇప్పుడు నేను డిఎఫ్టి అప్లై చేశాను, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేశాను. ఓకేనమ్మా, ఇక్కడ ఎన్ అని పెడుతున్నాం కదండి కింద, డిఎఫ్టి పైన కింద ఎన్ అని పెడుతున్నాము. అంటే ఏంటి అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ x1 ఆఫ్ ఎన్ సిగ్నల్ ని మనము ఎన్ పాయింట్ డిఎఫ్టి చేసాము అనమాట. ఎన్ పాయింట్ డిఎఫ్టి చేసామన్నమాట. అంటే చెప్పడం ఏంటి అంటే దిస్ x1 ఆఫ్ ఎన్ ఇస్ అ సిగ్నల్, దిస్ x1 ఆఫ్ ఎన్ ఇస్ అ సిగ్నల్, ది సిగ్నల్ ఇస్ పీరియాడిక్. x1 ఆఫ్ ఎన్ సిగ్నల్ ఇస్ పీరియాడిక్ విత్ పీరియడ్ ఎన్ అని చెప్పడం అనమాట, విత్ పీరియడ్ ఎన్ అని చెప్పడం అనమాట. ఓకే, సో x1 ఆఫ్ ఎన్ సిగ్నల్ ఇక్కడ డిఎఫ్టి అప్లై చేస్తే x1 ఆఫ్ k వచ్చింది. అలాగే ఐఎమ్ టేకింగ్ అనదర్ సిగ్నల్ x2 ఆఫ్ ఎన్ which is periodic with period n. దీని డిఎఫ్టి అప్లై చేస్తే x2 ఆఫ్ k వచ్చింది, x2 ఆఫ్ k వచ్చింది. నౌ దెన్ a1 x1 ఆఫ్ n ప్లస్ a2 x2 ఆఫ్ n. అంటే ఈ x1 ఆఫ్ n సిగ్నల్ కి నేను ఒక స్కేలార్ మల్టిప్లై చేశానమ్మా. ఐఎమ్ మల్టిప్లైయింగ్ విత్ స్కేలార్ a1 అండ్ నౌ this x2 of n signal is multiplied by scalar a2, right? So x1 of n signal ni x2 of n signal ni నేను స్కేలార్ తో మల్టిప్లై చేస్తున్నాను, మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాను. సో ఇట్ విల్ బికమ్ a1 x1 of n ప్లస్ a2 x2 of n. ఇప్పుడు ఈ సిగ్నల్ కి డిఎఫ్టి అప్లై చేస్తే దెన్ అప్పుడు నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ ఎలా వస్తుంది, a1 x1 of k ప్లస్ a2 x2 of k వస్తుంది అనమాట. అంటే ఇఫ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ మల్టిప్లైడ్ బై స్కేలార్ a1, ఓకే, దెన్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో మల్టిప్లైడ్ బై స్కేలార్ a1. ఓకేనమ్మా, ఇది ఇలా కనుక ఇది ఈ ప్రాపర్టీ గురించి ఒబే చేస్తే ఇట్స్ కాల్డ్ లీనియారిటీ ప్రాపర్టీ అంటున్నాం అనమాట. రైట్, సో హియర్ a1 and a2 ఆర్ కాన్స్టెంట్స్. a1 and a2 are constants. So let us move on to proof. X of k అంటే ఏంటండి మనకి, x of k equal to summation n equal to 0 to n minus 1 x of n e power minus j 2 pi n k by n. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఇక్కడ a1 x1 of n plus a2 x2 of n ఇది మనకి సిగ్నల్ అయిందనమాట. దిస్ ఈజ్ మై సిగ్నల్. ఓకేనండి, దిస్ ఈజ్ మై సిగ్నల్ నౌ, రైట్? సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ x of n I have to substitute a1 x1 of n plus a2 x2 of n అనమాట. ఓకే, a1 x1 ఆఫ్ n ప్లస్ a2 x2 ఆఫ్ n ఇక్కడ నేను యాడ్ చేయాలి, x ఆఫ్ n తీసుకోవాలన్నమాట. నౌ see here x of k equal to summation n equal 0 to n minus 1 x of n అంటే ఏంటండి, a1 x1 ఆఫ్ n ప్లస్ a2 x2 ఆఫ్ n. ఓకే, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానమ్మా. ఇంటూ e పవర్ మైనస్ j 2 pi nk by n, e పవర్ మైనస్ j 2 pi nk by n. సో ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా ఈ బ్రాకెట్ ని ఓపెన్ చేయండి, మల్టిప్లై చేయండి, ఇండివిజువల్ గా మల్టిప్లై చేయండి, రైట్? సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 a1 x1 ఆఫ్ n ఇంటూ e పవర్ మైనస్ j 2 pi nk by n ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 a2 x2 ఆఫ్ n e పవర్ మైనస్ j 2 pi nk by n. ఓకే, సిన్స్ a1 ఇస్ ఎ కాన్స్టెంట్ దీన్ని ముందు పట్టుకురండి అమ్మా. a1 సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1, ఇంకా ఇక్కడ నాకేం మిగిలింది, x1 ఆఫ్ n e పవర్ మైనస్ j 2 pi nk by n మిగిలిందండి, అది ఇక్కడ రాశాను అనమాట. ప్లస్ a2 కూడా ఇక్కడ కాన్స్టెంటే కాబట్టి నేను దీనిలా ముందుకు పట్టుకొచ్చాను. సో a2 సమ్మేషన్ n ఈక్వల్ టు n minus 1 x2 ఆఫ్ n e పవర్ మైనస్ j 2 pi nk by n. ఇప్పుడు నాకు ఇది ఎలా ఉందండి ఇది, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డిఎఫ్టి, సమ్మేషన్
n equal to 0 to n minus 1. Okay, sorry. X of k equal to summation n equal to 0 to n minus 1, capital N minus 1, x of n into e power minus j 2 pi nk by n, 2 pi nk by n. ఓకేనమ్మా, ఇది మనకి ఫార్ములా ఎక్స్ ఆఫ్ కే అంటే. చూడండి ఇప్పుడు ఇది కూడా అలాగే ఉందా, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 10 మైనస్ 1. ఇది కంపేర్ చేయండి. x1 ఆఫ్ n ఉందండి, ఇక్కడ x ఆఫ్ n ఉంటే ఇక్కడ x ఆఫ్ n ఉందనుకోండిరా, మనకి ఇక్కడ x ఆఫ్ k అయిందనమాట. ఇప్పుడు x1 ఆఫ్ n e పవర్ మైనస్ j 2 pi nk by n, మొత్తం అదే ఇక్కడ ఉంది కాదు, ఇక్కడ x1 ఆఫ్ n ఉంది. x ఆఫ్ n ఉంటే x ఆఫ్ k అయింది, x1 ఆఫ్ n ఉంటే ఏమవుతుంది, x1 ఆఫ్ k అవుతుంది. సో టోటల్ బికమ్స్ x1 ఆఫ్ k, x1 ఆఫ్ k. Similarly, this total summation becomes x2 of k. This total summation becomes x2 of k. So, మనం ప్రూవ్ చేసాం కదమ్మా ఇప్పుడు. సో హియర్ x of k ఈక్వల్ టు a1 x1 of k ప్లస్ a2 x2 of k. ఓకేనా అండి, a1 x1 of k ప్లస్ a2 x2 of k, రైట్? See here, we have to prove this. a1 x1 of k plus a2 x2 of k. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట, రైట్? So I have proved that now. So a1 x1 of k plus a2 x2 of k, right? So let us move on to symmetry of a sequence, circular symmetry of a sequence. This is a concept, it is not a property. This is a concept. Okay namma, ఒక్కసారి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సిమెట్రీ ప్రాపర్టీ ఉంది, సిమెట్రీ ప్రాపర్టీ ఉందండి మనకి. సర్క్యులర్ సిమెట్రీ అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. See here, let x of n is a sequence which is having n samples, right? And x2 of k is a sequence, okay, which is DFT of x of n. Okay namma, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ I am taking a signal, example కోసం తీసుకుంటానమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఒక సీక్వెన్స్ తీసుకున్నానండి. This is x of n, ఓకేనండి. సో this is x of n. సో మనం వాడు ఏం చెప్తున్నామా, అక్కడ వాడు మనకి x of n is a sequence containing n samples అన్నాడు రా. ఇక్కడ n ఈక్వల్ ఎంత ఉంది నాకు, ఇక్కడ 4 samples కూడా ఇక్కడ తీసుకుంది. Here I have taken 4 samples. Okay, so x of 0, x of 1, x of 2, x of 3. I'm taking here 4 samples అన్నమాట. So n equal to 4. ఇక్కడ తీసుకుంటున్న ఎగ్జాంపుల్ లో మీకు అర్థం కావడం కోసం. So here I'm taking x of n as a signal, right? Having n equal to 4 samples, and దీనికి DFT కడితే వచ్చే సీక్వెన్స్ నేను ఏమనుకుంటున్నానమ్మా, x of k అనుకుంటున్నాను. x of k is the end point DFT of a sequence x of n, right? ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నామండి, ఇందాక ఏంటి, పీరియాడిక్ అయితేనే మనం డిస్క్రీట్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాము. ఓకేనమ్మా, పీరియాడిక్ అంటే ఏంటి అంటే సిగ్నల్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ పీరియడ్ n. ఓకేనండి, సిగ్నల్ ఏమవుతుందంటే మాట రిపీట్ అవుతూ ఉంటుందమ్మా విత్ ఆఫ్టర్ పీరియడ్ n. ఓకేనా, సో దిస్ ఈస్ ద సిగ్నల్ x ఆఫ్ n. ఓకే, ఈ x ఆఫ్ n సిగ్నల్ ని నేను ఎక్స్టెన్షన్ చేస్తున్నానమ్మా. ఓకే, ఇట్ ఇస్ కాల్డ్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్. మనం చేసుకోవచ్చు, ఎందుకంటే సిగ్నల్ పీరియాడిక్ కాబట్టి ది సిగ్నల్ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ n. ఓకే, ఇక్కడ n ఈక్వల్ టు 4 కాబట్టి, ఓకేనమ్మా, ఇక్కడ n ఈక్వల్ టు 4 కాబట్టి x ఆఫ్ 0, x ఆఫ్ 1, x ఆఫ్ 2, x ఆఫ్ 3, కాబట్టి టోటల్ 4 శాంపిల్స్. సో సిగ్నల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ n ఈక్వల్ టు 4. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ నాకు 0 1 2 3 కదా, 4 5 6 అలా తీసుకున్నాను అనుకోండిరా, మళ్ళీ 4 దగ్గర మళ్ళీ ఫస్ట్ శాంపిల్ వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది 4 దగ్గర మళ్ళీ ఫస్ట్ శాంపిల్ వస్తుంది, 5 దగ్గర మళ్ళీ సెకండ్ శాంపిల్ వస్తుంది 3. ఓకే, 6 దగ్గర మళ్ళీ థర్డ్ శాంపిల్ వస్తుంది 2. ఓకే, 7 దగ్గర మళ్ళీ ఫోర్త్ శాంపిల్ వస్తుంది 1. ఓకేనమ్మా, ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం రా. ఎక్స్టెండ్ చేసిన సిగ్నల్ ఏమంటున్నానంటే ఐ కాల్ ఇట్ ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటాను రా. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ చూపిస్తున్నాను నేను. దిస్ ఈస్ ద పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. సి హియర్, అంటే గమనించండి ఒకసారి మీరు. సి హియర్, ఇది మనకి సిగ్నల్ రా, అవునా? దిస్ ఇస్ ద సిగ్నల్, రైట్?
ఎక్స్ ఆఫ్ 0 దగ్గర 4, ఎక్స్ ఆఫ్ 1 దగ్గర 3, ఎక్స్ ఆఫ్ 2 దగ్గర 2, ఎక్స్ ఆఫ్ 3 దగ్గర 1. ఇది సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్కి ఏం చేశాను ఇప్పుడు, పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ రాశాను రా, పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ రాశానమ్మా. సి హియర్ ది సిగ్నల్ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్, అవునా? సి హియర్ మళ్ళీ సిగ్నల్ ఇక్కడ రిపీట్ అయింది, మళ్ళీ సిగ్నల్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేశాను ఇక్కడ నేను. ఓకేనండి, ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ కలర్స్, అర్థం కూడా కొంచెం చూడండి అమ్మా ఒకసారి. సో ఇలా ఇక్కడ నేను సిగ్నల్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ రిపిటేషన్. దిస్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ రిపిటేషన్ అంటాం అనమాట, ఆ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అంటాం అనమాట. రైట్? అంటే ఏం చేశాను నేను, సిగ్నల్ అసలు ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ తీసుకొని, ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ తీసుకొని, దిస్ ఇస్ ద ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్, ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ తీసుకొని దీనికి పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఇక్కడ రాశానమ్మా. ఓకేనా? అంటే సిగ్నల్ని నేను ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయానమ్మా ఇక్కడ నేను. రైట్? సో ప్రొఫెసర్ గమనించండి, ఇక్కడ మీరు ఈ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అయిన సిగ్నల్ ఏమంటున్నానంటే ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటున్నాను రా. ఓకేనండి? ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటే ఏంటంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్, పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఆర్ పీరియాడిక్ రిపిటేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అని అర్థం అనమాట. సో చూడండి, మళ్ళీ పైకి వస్తున్నాను నేను. సో ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్ని డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఎక్స్ ఆఫ్ కే వచ్చింది. సి హియర్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ పీరియాడిక్ విత్ పీరియడ్ ఎన్ శాంపిల్స్ అని చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకే, తీసుకున్న ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. ఓకేనా అండి? అయితే ఈ సిగ్నల్ని పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చే సిగ్నల్ ఏంటి, ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటున్నాను నేను. ఎక్స్పీ ఆఫ్ ఎన్ ఇస్ ద పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్. రైట్? సో ఇప్పుడు ఈ ఎక్స్పీ ఆఫ్ ఎన్ ఏమవుతుంది అంటే, ఇది ఫార్ములా మా గుర్తుంచుకోండి ఒకసారి మీరు. నెక్స్ట్ మళ్ళీ నేను ప్రూవ్ చేస్తానమ్మా దీన్ని నేను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను ప్రూవ్ చేస్తాను, గుర్తుంచుకోండి ఒకసారి దీన్ని. పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సిగ్నల్ ఎక్స్పీ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎల్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫైనైట్ టు ప్లస్ ఇన్ఫైనైట్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎల్ఎన్, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎల్ఎన్. దీని ఇప్పుడు ఏమంటున్నానంటే పీరియాడిక్ రిపిటేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ అనమాట. ఇట్ ఈస్ రిటెడ్ బై equation xp of n equal to summation l equal to minus infinite to plus infinite x of n minus ln. ఓకేనా అండి? n minus ln ఇది గుర్తుంచుకోండి మీరు, నెక్స్ట్ ప్రూవ్ చేస్తాను దీన్ని నేను. రైట్? సో అయితే x of n పీరియాడిక్ అని చెప్తున్నాను, x of n పీరియాడిక్ అని చెప్తున్నాను. xp of n ఏంటి, పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ x of n అనమాట. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ ఎన్ కి డిఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ కే వచ్చిందండి. ఓకే, ఇప్పుడు పీరియాడిక్ ఎక్స్టెన్షన్ కి, ఇప్పుడు పీరియాడిక్ ఎక్స్టెన్షన్ సిగ్నల్ కి డిఎఫ్టి కడితే నాకేమొస్తుంది, ఎక్స్పీ ఆఫ్ కే వస్తుంది అనమాట. ఓకేనమ్మా? అయితే ఈ ఎక్స్ ఆఫ్ కే ఎక్స్పీ ఆఫ్ నుండి ఈక్వల్ అవుతాయండి, గుర్తుంచుకోండి అమ్మా. మనం ఇక్కడ చదువుకున్నామండి ఫస్ట్ ప్రాపర్టీలో, పీరియాడిక్ ప్రాపర్టీ చదువుకున్నామండి పీరియాడిక్ ప్రాపర్టీలో. రైట్? ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్, ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్, ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్ పీరియాడిక్ అయ్యింది, దీనికి డిఎఫ్టి కడితే ఎక్స్ ఆఫ్ కే వచ్చిందండి, ఎక్స్ ఆఫ్ కే వచ్చిందండి. రైట్? ఇప్పుడు ఈ ఎక్స్ ఆఫ్ ఎన్ ని ఏం చేశానంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ రాశానమ్మా, దాన్ని నేను ఎక్స్పీ ఆఫ్ ఎన్ అంటున్నాను రాసిన, ఎక్స్పీ ఆఫ్ ఎన్ రాస్తున్నాను రా నేను, అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ రాశానమ్మా. రాసినప్పుడు ఏమవుతుంది, దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్పీ ఆఫ్ కే అవుతుంది అనమాట. ఓకేనా అండి? ఎక్స్ పీ ఆఫ్ కే అవుతుంది అనమాట. అయితే మేము గుర్తుంచుకోవాలి, ఆ ఎక్స్పీ ఆఫ్ కే అన్నది ఎక్స్ ఆఫ్ కే రెండు ఈక్వల్ అవుతాయి అనమాట, రెండు కూడాను ఈక్వలే అవుతాయి. రైట్? ఇన్పుట్ పీరియాడిక్ అయితే అవుట్పుట్ కూడా పీరియాడిక్ అవుతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ గెటింగ్ లైక్ దిస్. నౌ ఎక్స్ ఆఫ్ ఎన్ దీన్ని డిఎఫ్టి కడితే ఎన్ పాయింట్ డిఎఫ్టి కడితే ఐఎమ్ గెటింగ్ ఎక్స్ ఆఫ్ కే. ఎక్స్పీ ఆఫ్ ఎన్ కి డిఎఫ్టి కడితే ఏమవుతుంది, ఎక్స్పీ ఆఫ్ కే అవుతుంది. అయితే ఈ ఎక్స్పీ ఆఫ్ కే ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ కే ఈక్వల్ అవుతుంది. ఎందుకని, ఇన్పుట్ పీరియాడిక్ అయితే అవుట్పుట్ పీరియాడిక్ అయింది, ఇన్పుట్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అయితే అవుట్పుట్ కూడా పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అవుతుంది. అంతే తప్పించి కొత్తగా నాకు వేవ్ ఫామ్ ఏమి రాదండి, కొత్త అవుట్పుట్ నాకేమి రాదమ్మా. ఓకేనా? కాబట్టి ఇది కూడా మనకి ఎక్స్ ఆఫ్ కే కే ఈక్వల్ అవుతుంది. ఓకేనా? దీని నేను చెప్తున్నాను రా, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్పీ ఆఫ్ ఎన్ ఫ్రమ్ 0 to n-1, అదర్వైజ్ 0. ఓకే, ఇది క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్? చూడండి ఒకసారి, మీకు ఇక్కడ సీక్వెన్స్ చూపిస్తున్నాను. ద బిసైడ్ ద సీక్వెన్స్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకే,
ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ 4 తీసుకున్నానండి. n ఈక్వల్ టు 4 తీసుకున్నానమ్మా. తీసుకుంటే నౌ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఏమవుతుంది? ఇది అవుతుందన్నమాట. రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసిన సిగ్నల్ని నేను షిఫ్ట్ చేస్తున్నానండి. ఓకేనమ్మా? పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసిన సిగ్నల్ని షిఫ్ట్ చేస్తున్నానమ్మా. రైట్? పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చేసిన సిగ్నల్ని షిఫ్ట్ చేస్తున్నాను బై k యూనిట్స్ టు ద రైట్. ఓకేనమ్మా? షిఫ్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఏమవుతుంది? x(-4) దగ్గర 4 ఉంది. ఇప్పుడు x(-4) దగ్గర 4 ఉన్నది కదా, సిగ్నల్ ఇది ఎక్కడికి వస్తుంది? ఇది x(-2) దగ్గరికి వస్తుంది అమ్మా. x(-2) దగ్గరికి 4 వస్తుంది అనమాట. ఐఎమ్ షిఫ్టింగ్ దిస్ సీక్వెన్స్ బై 2 యూనిట్స్ రైట్ సైడ్ అనమాట. ఓకేనండి? ఇది ఇప్పుడు వచ్చిన వేవ్ ఫామ్ చూడండి. ఇది x(-4) దగ్గర ఉన్న సిగ్నల్ x(-2) దగ్గరికి వస్తుంది. సో 4 3 2 1 4 3 2 1 4 3 2 1 అలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది పీరియాడిక్ ఎక్స్టెన్షన్ అయిన సిగ్నల్ని నేను షిఫ్ట్ చేశానమ్మా బై k శాంపిల్స్. ఐఎమ్ టేకింగ్ హియర్ k ఈక్వల్ టు 2. కాబట్టి ఏం చేశాను అంటే ఈ xp(n) సిగ్నల్ ఇక్కడ నేను షిఫ్ట్ చేశాను రైట్ సైడ్. ఓకేనండి? షిఫ్ట్ చేశానండి రైట్ సైడ్ బై 2 శాంపిల్స్. 2 శాంపిల్స్ షిఫ్ట్ చేశానమ్మా. సో k ఈక్వల్ టు ఏమవుతుందిరా? 2 అవుతుంది అనమాట. 2 శాంపిల్స్ షిఫ్ట్ చేశానండి. అప్పుడు ఏమవుతుంది 2 శాంపిల్స్ షిఫ్ట్ చేస్తే? ఇదిగోండి ఇదే సిగ్నల్ ఇలా షిఫ్ట్ అయి వస్తుంది అనమాట. షిఫ్ట్ అయి వచ్చిన సిగ్నల్ని అంటే షిఫ్ట్ అయి ఉన్న పీరియాడిక్ ఎక్స్టెన్షన్ సిగ్నల్ని నేను xp(n) అంటున్నాను రా. ఇది xp(n) కదా, దీన్ని షిఫ్ట్ చేశాను బై 2 శాంపిల్స్ రైట్. నేను దీన్ని ఏమంటున్నానంటే xp(n) అంటున్నానమ్మా. రైట్? సో ఈ xp(n) ఉంది కదా, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే xp(n) షిఫ్టెడ్ బై 2 శాంపిల్స్. అవునా కదా? ఇదే సిగ్నల్ xp(n) చూడండి. xp(n) ఇదే సిగ్నల్, దీన్ని షిఫ్ట్ చేశాను బై 2 శాంపిల్స్. అప్పుడు xp(n) ఏమవుతుంది? xp(n) ఏమవుతుంది? xp' అంటే షిఫ్ట్ అండ్ సిగ్నల్ అనమాట. ఇదేమవుతుంది? xp(n) అవుతుంది బట్ షిఫ్టెడ్ బై 2 శాంపిల్స్ అనమాట. సో xp(n) ఈక్వల్ టు xp(n-2). అది ఇక్కడ రాస్తున్నాను రా. రైట్? ఇప్పుడు నేను పైన ఒక ఫార్ములా తీసుకున్నాను రా ఇందాక నేను. ఏంటి గుర్తుపెట్టుకోమన్నాను? xp(n) ఈక్వల్ టు సమ్మేషన్ l ఈక్వల్ టు x(n-ln) తీసుకున్నాను రా. xp(n) అంటే ఏంటి? పీరియాడిక్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఈక్వల్ టు l ఈక్వల్ టు x(n-ln). అయితే ఈ xp' అంటే ఏంటి? xp(n) రైట్? బట్ బై షిఫ్టెడ్ బై k శాంపిల్స్ అనమాట. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది? ఇప్పుడు xp(n-k) వచ్చింది. xp(n-k) వచ్చింది. సో ఒకసారి గమనించండి ఒకసారి ఇక్కడ మీరు. xp(n) అంటే సమ్మేషన్ l ఈక్వల్ టు x(n-ln). సో xp(n-k) అంటే రీప్లేస్ n బై n-k. అప్పుడు ఇదేమవుతుంది? x(n-k-ln) అవుతుందండి. ఓకేనా? సో అదే ఇక్కడ రాస్తున్నానండి ఇక్కడ నేను. ఓకేనండి? x(n-k-ln) అని రాస్తున్నాను అనమాట. రైట్? సో ఈ సీక్వెన్స్ ఏంటి? x'(n) అని రాస్తున్నాను. x'(n) ఇది మనకి x'(n) ఆర్ xp'(n). ఓకేనండి? ఇప్పుడు గమనించండి అమ్మా, నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ l ఈక్వల్ టు x(n-k-ln). నేను దీన్ని ఏమని రాస్తున్నాను అంటే ఇదిగోండి ఇలా రాస్తున్నాను రా. x'(n) ఈక్వల్ టు x(n-k) మాడ్యులో n అని రాస్తున్నాను రా ఇక్కడ నేను. ఓకేనమ్మా? మాడ్యులో n అని రాస్తున్నాను రచన ఇక్కడ నేను. అంటే x(n-k) -ln ఉంది కదా, x(n-k) ఉంది కదా, నేను దీన్ని ఏమని రాస్తాను అంటే దీన్ని నేను n-k మాడ్యులో n అని రాస్తానమ్మా. దీన్ని ఇది ఒక రిప్రజెంటేషన్, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేస్తాము, దెన్ విల్ బి క్లియర్ అబౌట్ దిస్, రైట్? సో xp dash of n or x dash of n ఈక్వల్ టు x of n minus k minus ln కదా. నేను దీన్ని ఏమని రాస్తున్నానంటే x of n minus k మాడ్యులో n అని రాస్తున్నానమ్మా, రైట్? ఇక్కడ x of n minus k మాడ్యులో n అంటే మీనింగ్ ఏంటి అంటే ఇదిగోండి, మనం దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట, రైట్? n మైనస్ కే బ్రాకెట్ పెట్టి మళ్ళీ బ్రాకెట్ పెట్టి మాడ్యులో అంటాం అనమాట. దీన్ని మనం మాడ్యులో అని రాస్తాం అనమాట. అంటే ఇదిగోండి, ఇప్పుడు దీన్నే నేను ఇలా రాస్తున్నాను రా, దీన్నే నేను ఇలా రాస్తున్నానమ్మా. ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మైనస్ ఎల్ అని ఏమని రాస్తున్నాను, ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే కామ మాడ్యులో ఎన్ అని రాస్తున్నాను అనమాట. ఈ మాడ్యులో ఎన్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాము, ఇలా మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనండి? సో ఒక్కసారి మీరు ఇక్కడ గమనించండి, ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఇప్పుడు చూస్తున్నాము ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కే మధ్యలో ఎన్ అని చెప్తున్నాము. ఇక్కడ కే అంటే వాల్యూ మనం షిఫ్ట్ చేసాము, షిఫ్టింగ్ వాల్యూ అనమాట. 2 చేసామంటే షిఫ్టింగ్ రైట్ సైడ్. ఓకేనమ్మా? అలాగే ఎన్ అంటే ఎంత? 4 నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ 4. ఓకేనండి? సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ డాష్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ 2 మాడ్యులో ఎన్, ఎన్ మైనస్ 2 మాడ్యులో ఎన్ అని రాస్తున్నామండి. సో గుర్తుంచుకోండి ఒకసారి, ఇది సర్క్యులర్ సీక్వెన్స్, ఇది ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ ఎంతమ్మా నేను ఇచ్చింది? 4 ఇచ్చాను, 4 ఇచ్చాను. ఓకేనండి? ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 0 పెట్టండి అమ్మా, అంటే ఎక్స్ ఆఫ్ 0 రావాలన్నమాట. సో ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0 దెన్ ఎక్స్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఎన్ అంటే ఎంతమ్మా ఇక్కడ తీసుకుంది? ఎన్ అంటే ఇక్కడ తీసుకున్నామా, ఇక్కడ నేను 0 తీసుకున్నానండి. 0 మైనస్ 2 అంటే -2 మాడ్యులో 4, మాడ్యులో 4 ఇలా పెడుతుంటే గుర్తుంచుకోండి, మనము ఈ లోపల ఉన్న నెంబర్కి బయట నెంబర్ యాడ్ చేయాలిరా. అంటే ఇప్పుడు ఏమైంది, ఎక్స్ ఆఫ్ -2 మాడ్యులో 4 అంటే ఏమైంది, 4 ప్లస్ ఆఫ్ -2 అవుతుందమ్మా. ఇక్కడ గుర్తుంచుకోండి రా, ఇది 4, ఇది ఇక్కడ రాశాను 4, ఈ 4కి లోపల ఉన్న నెంబర్ని యాడ్ చేయాలిరా, ప్లస్ ఆఫ్ -2 అంటే ఇప్పుడు ఏమైంది రా, ఇప్పుడు అది ఎక్స్ ఆఫ్ 2 అయిందనమాట. ఎక్స్ ఆఫ్ 2 అయిందమ్మా. ఓకేనండి? ఎక్స్ ఆఫ్ 2 అయిందమ్మా, రైట్? సో నౌ ఇప్పుడు n ఈక్వల్ టు 1 పెడితే, n ఈక్వల్ టు 1 పెడితే ఎక్స్ ఆఫ్ 1 మైనస్ 2 -1 మాడ్యులో 4, మాడ్యులో 4, మాడ్యులో 4. చూడండి ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0 ఇది, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 1 ఇది, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 2, ఇది ఎక్స్ ఆఫ్ 3, ఎక్స్ ఆఫ్ 3. ఇక్కడ క్లాక్ వైజ్ ఇచ్చానండి, సారీ యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చానండి. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ డాష్ ఆఫ్ 1 అంటే n బదులు 1 పెట్టండి అమ్మా. 1 మైనస్ 2 -1 మాడ్యులో 4 అంటే 4 ప్లస్ ఆఫ్ -1 ఎక్స్ ఆఫ్ 3 అయిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఏమైంది ఇది, రివర్స్ రండి. ఎక్స్ ఆఫ్ -1 అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ 0 ఇది, -1 అంటే రివర్స్ రావాలన్నమాట, క్లాక్ వైజ్ రావాలి, ఎక్స్ ఆఫ్ 3 వస్తుంది అనమాట. ఓకేనండి? నెక్స్ట్ ఎక్స్ డాష్ ఆఫ్ 2 n ఈక్వల్ టు 2, ఎక్స్ డాష్ ఆఫ్ 3 n ఈక్వల్ టు 3. సో ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ షిఫ్ట్ సీక్వెన్స్. మనం ఈ కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందామమ్మా. టైమ్ ఇస్ లెస్ దాన్ 40 seconds. ఓకే? సో n ఈక్వల్ టు 2, x of 2 minus